హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మనం బ్యాచిలర్స్ తర్వాత మాస్టర్స్‌కి రావాలంటే కంప్లీట్‌గా చేసే ప్రాసెస్ యొక్క ఓవర్ అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో, ఈ పర్టిక్యులర్ వీడియో చేయడానికి రీజన్ వచ్చేసి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద వీడియో చేయమని చెప్పి చాలా డీఎమ్స్ అయితే వచ్చాయి. సో, అందుకే ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, వన్స్ మనం ఎప్పుడైతే మాస్టర్స్‌కి వద్దామని అయితే ఫిక్స్ అవుతామో, ఫస్ట్ మనం మన టైమ్‌లైన్ అయితే ఫిక్స్ అవ్వాలి. లెట్స్ సే ఇప్పుడు మనం ఫాల్ 2027 ఇంటేక్‌కి మాస్టర్స్‌కి వద్దాం అనుకుంటే మనం అట్‌లీస్ట్ మన మాస్టర్స్ ప్రాసెస్ అనేది 6 మంత్స్ ముందైతే స్టార్ట్ చేయాలి. సో, ఫిబ్రవరి 2027లో స్టార్ట్ చేస్తే మనం వచ్చేసరికి ఆగస్ట్ 2027 అయితే అవుతుంది. సో, ఈ కంప్లీట్ ప్రాసెస్‌లో మనం టెస్ట్స్ రాయాలి, యూనివర్సిటీస్‌కి అప్లై చేయాలి, డిసిషన్స్ రావాలి, లోన్‌కి అప్లై చేయాలి, వీసా స్లాట్ బుక్ చేసుకోవాలి, ఇంటర్వ్యూ, షాపింగ్, ఫ్లైట్. సో, ఎవ్రీథింగ్ మీకు స్మూత్‌గా అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు మీ ప్రాసెస్‌ని 6 మంత్స్ ముందైతే స్టార్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెస్ట్స్ అనమాట. సో, మనకి మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ కోర్స్ అయితే అడుగుతాయి. సో, మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్‌లో ఐఎల్టీఎస్, టోఫెల్, డ్యూయోలింగో అని చెప్పి 3 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఐఎల్టీఎస్‌ని అయితే యాక్సెప్ట్ చేస్తాయి. సో, మీరు ఆ ఒక్క ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. అండ్ అంతేకాకుండా మనకి జీఆర్ఈ అని చెప్పి ఇంకొక ఎగ్జామ్ కూడా ఉంటుంది. అట్ ప్రెజెంట్ మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ అయితే ఈ జీఆర్ఈని డ్రాప్ చేశాయి. బట్ ఇన్ కేస్ మీరు అప్లై చేసే ప్రోగ్రామ్ అండ్ యూనివర్సిటీకి ఇంకా వాళ్ళు జీఆర్ఈ స్కోర్‌ని అడిగితే మాత్రం ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ అయితే రాయాలి. ఇన్ కేస్ అటువంటి రిక్వైర్మెంట్ ఏది లేదు అంటే మీరు జీఆర్ఈ ఎగ్జామ్‌ని అయితే డ్రాప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్. సో, నేను చూసిన దాని ప్రకారం చాలామంది మోస్ట్ కేసెస్‌లో ర్యాంకింగ్ బేస్డ్ అయితే యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేస్తూ ఉంటారు. సో, ర్యాంకింగ్ బేస్డ్‌తో పాటు మనకి యూనివర్సిటీ వాళ్ళు ఏమేమి ఆఫర్ చేస్తున్నారో కూడా ఈ రెండిటిని కన్సిడర్ చేస్తూ యూనివర్సిటీని అయితే షార్ట్ లిస్ట్ చేసుకోండి. మనకి మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్‌లో సీపీటీ ప్రోగ్రామ్ అని అయితే ఉంటుంది. సో, బేసిక్‌గా సీపీటీ ప్రోగ్రామ్ అంటే మనం మాస్టర్స్ చదువుతూ ఇంటర్న్‌షిప్ చేయడం అనమాట. సో, మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీ యూనివర్సిటీలో 1 ఇయర్ తర్వాత మనం ఈ సీపీటీ ప్రోగ్రామ్‌కైతే ఎలిజిబుల్ అవుతాం. బట్ మనకి యూఎస్‌లో కొన్ని యూనివర్సిటీస్‌లో మనం జాయిన్ అయిన ఫస్ట్ సెమిస్టర్ నుండే మనం సీపీటీకి అయితే ఎలిజిబుల్ అవుతాం. మీరు ఈ ఫ్యాక్టర్‌ని కూడా కన్సిడర్ చేస్తూ మీ యూనివర్సిటీని అయితే షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. అండ్ అంతే కాకుండా ఆన్ క్యాంపస్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా చూసుకోండి. దీంతో పాటు మీరు ఆఫ్టర్ మాస్టర్స్ ఏ పర్టిక్యులర్ ఇండస్ట్రీలో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో మీరు యూనివర్సిటీ అప్లై చేసేటప్పుడు ఆ యూనివర్సిటీ కనుక ఆ ఇండస్ట్రీస్ ఉండే సరౌండింగ్స్‌లో ఉంటే మీకు ఆఫ్టర్ మాస్టర్స్ ఆ జాబ్ తెచ్చుకోవడం కొంచెం ఈజీ అయితే ఉంటుంది. సో, ఈ విధంగా ఈ 3 ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేసుకొని మీరు మీ యూనివర్సిటీస్‌ని అయితే షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మనకి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అయిపోయాక నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి అప్లికేషన్ డాక్యుమెంట్స్. సో, మనకి యూనివర్సిటీస్‌కి అప్లై చేయాలంటే ఎస్ఓపీ ఉండాలి. విచ్ ఈస్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఎల్ఓఆర్ లెటర్ ఆఫ్ రికమెండేషన్, మన రెజ్యూమే, ట్రాన్స్‌క్రిప్ట్స్ ఇవన్నీ అయితే ఉండాలి. సో, వన్స్ ఇవన్నీ మన దగ్గర ఉన్నాక నెక్స్ట్ మనం యూనివర్సిటీకి అయితే అప్లై చేయాలి. సో, అప్లై చేయడం కోసం ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మన యూనివర్సిటీకి అయితే అప్లై చేస్తాం. సో, వన్స్ అప్లై చేసిన మేబీ లైక్ 2-3 వీక్స్‌కి మనకి మన ఫైనాన్షియల్ ప్రూఫ్ సబ్మిట్ చేయమని చెప్పి ఒక మెయిల్ అయితే వస్తుంది. సో, ఈలోపు మీరు బ్యాంక్స్ నుంచి మీ ఎడ్యుకేషన్ లోన్ లెటర్స్ అయితే తీసుకోవాలి. సో, వన్స్ మీకు ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ వస్తదో ప్రూఫ్ సబ్మిట్ చేయమని చెప్పేసి, అప్పుడు మీరు ఈ లోన్ లెటర్ అయితే సబ్మిట్ చేయాలి. సో, వన్స్ ఇవన్నీ సబ్మిట్ చేసేసాక మనకి యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ ఫేజ్‌లో మనం వన్స్ యూనివర్సిటీ యొక్క ఆఫర్ లెటర్‌ని యాక్సెప్ట్ చేసేసి, మన ఫైనాన్షియల్ ప్రూఫ్‌ని కన్ఫర్మ్ చేసేస్తే, నెక్స్ట్ మనం సెవిస్ ఫీజ్ అయితే కట్టాలి. సో, వన్స్ ఈ సెవిస్ ఫీజ్ కట్టేసాక మనకొక డీఎస్ 160 ఫార్మ్ అయితే వస్తుంది. సో, ఈ డీఎస్ 160 ఫార్మ్ ఫిల్ చేశాక మనం మన వీసా ఫీజ్ అయితే కట్టాలి. ఈ వీసా ఫీజ్‌తో పాటు రీసెంట్‌గా 2026 నుంచి వీసా ఇంటిగ్రిటీ ఫీజ్ అని చెప్పి ఇంకొక ఫీజ్ యాడ్ చేశారంట. ఇది నార్మల్ వీసా ఫీజ్ అయితే కాదు. అండ్ ఈ పర్టిక్యులర్ ఫీజ్ వచ్చేసి $250 అయితే ఉంటుంది. సో, ఇవన్నీ కట్టేసాక మనం మన వీసా స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. సో, వీసా స్లాట్ బుక్ చేసుకొని నెక్స్ట్ మన ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి ది ఇంపార్టెంట్ వన్. సో, రీసెంట్‌గా యూఎస్‌లో ఒక డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్‌లో చేంజ్ అయితే వచ్చింది. సో, మనకి డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనేది మన I-94 డాక్యుమెంట్‌లో అయితే ఉంటుంది. సో, బేసిక్‌గా I-94 డాక్యుమెంట్ అంటే మన ట్రావెలర్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో, మనం యూఎస్‌కి ఎప్పుడు ఎంటర్ అయ్యాం, ఎప్పుడు ఎగ్జిట్ అయ్యాం అని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు ఆ షీట్‌లో అయితే ఉంటుంది. సో, మీకు వీలైతే ఒక కాపీ అయితే పక్కన పెడతాను. మీరు చెక్ చేయొచ్చు. అండ్ మనకు ఆ పర్టిక్యులర్ షీట్‌లో డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అని చెప్పి ఒక కాలమ్ అయితే ఉంటుంది. సో, మేమొచ్చేటప్పుడు మాకు ఆ పర్టిక్యులర్ కాలమ్ పక్కన డి/ఎస్ అని అయితే ఉంటుంది. సో, మేము ఎంతవరకైతే వ్యాలిడ్ స్టేటస్‌ని మెయింటైన్ చేయగలుగుతామో, సో, మేము అంతవరకు యూఎస్‌లో అయితే ఉండొచ్చు. బట్ ఇప్పుడు సెప్టెంబర్ 15, 2026 తర్వాత నుండి ఎవరైతే మాస్టర్స్‌కొస్తారో, వాళ్ళకి అక్కడ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ దగ్గర ఒక ఫిక్స్‌డ్ ఎండ్ డేట్ అయితే వస్తుంది. లెట్స్ సే ఇప్పుడు మీరు ఫాల్ 2027కొస్తే ఫాల్ 30/31లో ఒక ఎండ్ డేట్ అనేది మీకు ఫార్మ్ మీద అయితే కనిపిస్తుంది. సో, టోటల్‌గా మీరిక్కడ 4 ఇయర్స్ అయితే ఉండొచ్చు. సో, ఆఫ్టర్ 4 ఇయర్స్ మనకేదైనా జాబ్ లేకపోయినా, హెచ్-1బీ లేకపోయినా, ఒక వాలిడ్ వీసా లేకపోయినా,
మనం ఇండియా అయితే వెళ్ళిపోవాలి. సో, రీసెంట్‌గా వచ్చిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ చేంజ్ అయితే ఇది. సో, ఇన్ కేస్ మీరొచ్చే ముందు ఈ ఒక్క రూల్ గురించయితే కొంచెం ఆలోచించి, స్టిల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే రావచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇవన్నీ అయిపోయాక నెక్స్ట్ ఫైనల్ ఫేజ్ వచ్చేసి వన్స్ మీరు యూఎస్‌లో ల్యాండ్ అయ్యాక మనకు హౌసింగ్, ఓరియంటేషన్, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ అయితే చూసుకోవాలి. సో, ఓవరాల్‌గా యూఎస్‌కి మనం రావాలంటే బ్యాచిలర్స్ తర్వాత చేయాల్సిన కంప్లీట్ ప్రాసెస్ అయితే ఇది. మీకు ఈ ప్రాసెస్ కంప్లీట్‌గా డీటెయిల్‌గా అర్థమైందయితే అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఈచ్ ఫేజ్ మీద సెపరేట్‌గా నేను డీటెయిల్డ్ ఫుల్ లెంగ్త్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇన్‌కేస్ మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం కింద కనబడుతున్న సబ్‌స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అంతే కాకుండా నేను నా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చిన్న చిన్న అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. కింద డిస్క్రిప్షన్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. అక్కడ ఫాలో అవుతూ ఇన్‌కేస్ మీకు ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే కూడా నాకు పర్సనల్‌గా డీఎం చేయండి. సో, ప్రతి క్వెషన్‌కైతే నేను ఆన్సర్ చేస్తాను. అండ్ స్టిల్ ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. సో, ఫ్యూచర్‌లో నేను వాటి మీద కూడా వీడియోస్ అయితే చేస్తాను. అండ్ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌లో కూడా ఎవరైనా మాస్టర్స్‌కి వద్దామనుకుంటే వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. అండ్ యాహ్! దట్ ఈస్ ఫర్ దిస్ వీడియో. బై.